నమస్తే. 4 దశాబ్దాల పైగా దేశాన్ని గడగడలాడించిన మావోయిస్టు సాయుధ పోరాటం చివరి దశకు చేరుకుంది. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు పార్టీకి కోలుకొని దెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు పోలిట్ బ్యూరో మెంబర్ మల్ల రాజిరెడ్డి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ ఉద్యమాన్ని నడిపిస్తున్న దేవ్జీ తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల ఎదుట లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మల్లా రాజిరెడ్డి ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసులకు చిక్కారు. వీరిద్దరితో పాటు మరో 16 మంది కీలక మావోయిస్టులు సరెండర్ అయినట్టుగా సమాచారం. దీనిపై మరో 2 రోజుల్లో పోలీసులు అధికారిక ప్రకటన చేస్తూ వారిని మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ పార్టీ పగ్గాలు చేపట్టారు. కేంద్ర కమిటీ సెక్రటరీగా ఉంటూ దేశవ్యాప్తంగా పార్టీ వ్యూహాలను ఆయన రచించేవారు. అటువంటి అగ్రనేత లొంగిపోవడం పార్టీ ఉనికిని దాదాపు తుడిచిపెట్టినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు గడువు విధించింది. ఆపరేషన్ ఖగార్లో భాగంగా ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మృతి చెందారు. హిడ్మా వంటి కీలక నేతలు ఎన్కౌంటర్లలో మరణించగా మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న వంటి వారు ఇప్పటికే లొంగిపోయారు. ఇక మరో అగ్రనేత గణపతి అనారోగ్యంతో విదేశాల్లో తలదాచుకోగా ప్రస్తుతం గ్రే హౌండ్స్ దళాలు కేవలం బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం వేట కొనసాగిస్తున్నాయి. దాదాపు 4 దశాబ్దాల పాటు సాగిన తుపాకీ పోరాటం, వరుస ఎన్కౌంటర్లు, కీలక నేతల లొంగుబాట్లు, అనారోగ్య సమస్యలతో మావోయిస్టు పార్టీ తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయింది. తాజాగా దేవ్జీ, మల్లా రాజిరెడ్డి వంటి కీలక నేతలు జనజీవన స్రవంతిలోకి రావడంతో సుదీర్ఘ పోరాట చరిత్రకు ఎండ్ కార్డ్ పడినట్టుగా అయిపోయింది. ఆపరేషన్ ఖగార్ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం చాలా ఫోకస్ పెట్టింది. ఎలాగైనా మార్చి 31 లోపు మావోయిస్టులు అనే పదాలు వినిపించకూడదు, మావోయిస్టు పార్టీ అనేది కూడా కనిపించకూడదు అంటూ కూడా ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు. ఇటు సిఆర్పిఎఫ్ బలగాలను, అలాగే ఇటు కోబ్రా దళాలను, ఇటు గ్రే హౌండ్స్ను, డిఆర్జీలను, ఇలా మొత్తానికి ఇటు ఆదివాసుల యొక్క సహకారాన్ని ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా మావోయిస్టులే లక్ష్యంగా ఇక టార్గెట్గా ఈ ఆపరేషన్ ఖగార్ అయితే మాత్రం చాలా సీరియస్గా కేంద్రం తీసుకున్నది. అందులో భాగంగా కేంద్ర బలగాలు అయితే మాత్రం జల్లడ పెట్టి ఇటు ఎక్కడైతే మావోయిస్టు ప్రభావిత అడవి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను అయితే మాత్రం దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా ఇక కీలక నేతలు అలాగే మావోయిస్టులు ఎక్కడ కూడా ఇటు లొంగుబాట్లు, అలాగే ఇటు ఎన్కౌంటర్లు, ఇటు అరెస్టులు ఏ అవకాశం ఉన్నా కానీ వదిలిపెట్టకుండా మొత్తానికి పార్టీ ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగా ఎప్పుడైతే కీలక నేత నంబాల కేశవరావు ఇక ఎన్కౌంటర్ గురయ్యారో అప్పటి నుండి కూడా ఇక ఆ కీలక నేతలు మావోయిస్టులే లక్ష్యంగా ఇక ఇంకంత దూకుడుగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఖగార్ను కొనసాగించింది. టార్గెట్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఎలాగైనా వచ్చే నెలలోపు మొత్తం కూడా ఇక మావోయిస్టులు అనే వాళ్ళు ఉండరు, మావోయిస్టు పార్టీ నిషేధిత పార్టీగా దాని ఉనికి లేకుండా చేస్తామని కూడా తాజాగా అమిత్ షా ప్రకటించారు. ఆ ప్రకటన వస్తున్న ఈ నేపథ్యంలో మరొక కీలకమైన అంశము వినిపిస్తోంది. ఇక నంబాల తర్వాత ఆ యొక్క సెక్రటరీగా బాధ్యత చేపడుతున్న తెలంగాణకు చెందిన దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టయితే మాత్రం వార్తలు వస్తున్నాయి. ఇక అధికారికంగా పోలీస్ శాఖ కన్ఫర్మ్ చేయనప్పుడు కూడా దాదాపు ఇక కన్ఫర్మ్ అనేది తెలుస్తుంది. మరికొద్ది గంటల్లో ఎప్పుడైనా కానీ తెలంగాణ పోలీసులు అయితే మాత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటన చేసి ఇక సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. అందులో భాగంగా రివార్డు కూడా ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. మావోయిస్ట్ రహిత భారత్గా ఇటు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే జీరో, ఇక్కడ మావోయిస్టులు ఎవరు లేరు, మావోయిస్ట్ రహిత తెలంగాణగా తెలంగాణ పోలీసులు అయితే పెట్టుకున్నారు. అందులో భాగంగా డీజీపీ శివధర్ రెడ్డి అయితే మాత్రం ఇప్పటికే ఎలాగైనా కానీ ఇక్కడ ఎవరు లేరు, దాదాపు 50 మంది నుండి 15 మందికి పడిపోయింది. ఆ 15 మంది కూడా ఇక లొంగిపోతే తెలంగాణలో ఇక మావోయిస్టు క్యాడర్ అంటూ ఉండదు, మావోయిస్ట్ ఇక్కడ సంబంధించిన వాళ్ళు ఎవరూ లేదని ఒక రికార్డు కోసం తెలంగాణ పోలీసులు కూడా చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అత్యంత కీలకమైన బాధ్యతలో ఉన్న అగ్రనేతగా ఉన్న దేవ్జీ లొంగిపోవడం అయితే మాత్రం పార్టీకి ఒక ఎదురు దెబ్బ తగిలినట్టే. దాదాపుగా
పార్టీ ఉనికి అనేది ఇక కోల్పోయినట్టే, ప్రభావం కోల్పోయినట్టే అని కూడా విశ్లేషకులు అలాగే భావిస్తున్నారు. అందులో భాగంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గణపతి జాడ కోసం కూడా చూస్తున్నారు. గణపతి అయితే మాత్రం విదేశాల్లో అనారోగ్య సమస్యల కారణంగా అక్కడ తలదాచుకున్నట్టయితే మాత్రం ఇప్పటికే అధికార వర్గాలు కూడా గుర్తించాయి. ఆ పనిలో కూడా అక్కడ ఉన్నారు. మరోవైపు మల్లా రాజిరెడ్డి పోలిట్ బ్యూరో మెంబర్గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయన కూడా ఇక ఆసిఫాబాద్ అడవుల్లో కూడా పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఇద్దరి కీలక నేతలు చాలా ప్రధానమైన తెలంగాణ సంబంధించిన వాళ్ళే కీలకంగా అంటే సీసీ మెంబర్ల స్థాయిలో కూడా ఎదిగి కూడా పార్టీలో అత్యంత గొప్ప స్థానాన్ని కూడా చేరుకున్నారు. చాలా ప్రజా ఉద్యమాలు చేశారు. ఇలాంటి సందర్భంలో కేంద్రం చేస్తున్న ఈ ఆపరేషన్ ఖగార్లో భాగంగా ఇక లొంగుబాటే ఇక చివరి అస్త్రం. ఇక లొంగిపోకపోతే ప్రాణాలు కూడా ఉండవంటూ కూడా ఇప్పటికే మల్లోజుల వేణుగోపాల్ గారు పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఇప్పటికైనా లొంగిపోండి, మనం ప్రజల్లోకి వెళ్ళి యుద్ధమాలు చేద్దాము, ప్రజా పోరాటాలు చేద్దాము. ఇలాంటి సందర్భాల్లో కూడా మనం ఇంకా పరిస్థితులు మారాయి, పరిస్థితులు అనుకూలంగా లేవు, ఒకప్పుడు నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు, 1980 లాంటి పరిస్థితులు లేవు. మారిన పరిస్థితుల తగ్గట్టు మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భాల్లో ఇప్పటికైనా కానీ బయటికి వస్తే మాత్రం మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఉనికి చాటుకునే పరిస్థితి లేదు, ఇటు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని కూడా చెప్తున్నారు. దాంతో ఇక తెలంగాణకు సంబంధించిన విద్యావంతులు మేధావులు కూడా ఇదే అంశంపై మాట్లాడారు. ఇటు ప్రభుత్వము తగ్గాలి, అలాగే కీలక నేతలైన మావోయిస్టు పార్టీ కూడా వెనక్కి తగ్గి లొంగుబాటే సరైన మార్గము. ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజా జీవనంలో భాగంగా ఇక్కడ జీవితంలోకి వచ్చి ఇక్కడ పోరాటాలు చేస్తే బాగుంటుంది. ఇటు ప్రభుత్వం వెనక్కి తగ్గి అలాగే మావోయిస్టులు కూడా ఇలా ప్రాణాలు పోగొట్టుకునే దానికంటే వచ్చి ఉద్యమాలు చేస్తే బాగుంటుందని కూడా ప్రొఫెసర్ హరగోపాల్ అయితేంది, కోదండరామ్ అయితేంది, కె శ్రీనివాస్ అయితేంది, ఇలా అందరూ అల్లం నారాయణ గారు చాలామంది కూడా ఒక లేఖ కూడా విడుదల చేశారు. ఎందుకంటే లొంగుబాటు తప్ప ఇంకా మరో మార్గం లేదు. శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అవకాశం లేకుండా చేస్తున్న సందర్భంలో చివరి అస్త్రమే అదే అన్నట్టుగా ఇటు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం ఇటు ఎన్కౌంటర్ను ప్రోత్సహించకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలు అయితే మాత్రం అడ్డుకునే పరిస్థితులు లేదు. ఇప్పటికే డీజీపీ మాట్లాడుతూ కూడా లొంగిపోండి, ఇప్పటికైనా చేతులు మా చేతుల్లో లేదు తర్వాత అంటూ కూడా చెప్పిన ప్రకటన బట్టి చూస్తేనే కేంద్రం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రానిక సిఆర్పిఎఫ్ సంబంధించిన బలగాలు అలాగే కోబ్రా ఆ పక్క రాష్ట్రం సంబంధించిన బలగాలు కూడా తెలంగాణ సరిహద్దుల్లోకి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన అడ్డుకునే పరిస్థితి ఉండదంటూ కూడా ఇప్పటికే డీజీపీ ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే మేము ఎన్కౌంటర్ చేయనప్పటికీ కూడా వేరే వాళ్ళు చేస్తే మాత్రం మేము అడ్డుకునే పరిస్థితి లేము, ఇది కేంద్ర ప్రభుత్వం ఖగార్లో భాగంగా చేస్తుంది తప్ప కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పోయే పరిస్థితి లేదని కూడా ఆయన చెప్పారు. ఇలా మావోయిస్టు పార్టీ అత్యంత ప్రభావంగా ఎంతో కొనసాగింది, ప్రజా ఉద్యమాలు కూడా చేసింది, రాజకీయ నాయకుల్లో కూడా ఒక భయాన్ని పారదర్శకతను కూడా పెంచే విధంగా చేసింది. అలాంటి పార్టీ ఈరోజు ఉనికి దాదాపు ప్రశ్నార్థకమైందని తెలుస్తోంది. ఇక నంబాల కేశవరావు మరణము అలాగే మల్లోజుల ఆసన్న లాంటి కీలక నేతల సరెండరు, తాజాగా ఇక దేవుజీ అలాగే మల్లా రాజిరెడ్డి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇక ఏ నిమిషాలైనా అధికారిక ప్రకటన వస్తుందన్న సందర్భంలో ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులైతే మాత్రం భావోద్వేగానికి గురవుతున్నారు. కొన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్న మా కళ నిజం అవుతుంది, మా కుటుంబంలోకి రాబోతున్నారు, బతికుండగా చూడాలనుకున్న వాళ్ళ కళ అయితే మాత్రం నెరవేరబోతుంది. మరోవైపు పార్టీ భవిష్యత్తు విషయంలో మాత్రం ఇక అందరూ ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడుతున్నారు. కానీ కేంద్రము ఖగార్ విషయంలో తగ్గం, ఖగార్ 2 అంటూ కూడా ఇటు ఆపరేషన్ స్పీడప్ చేయడంతో మరో మార్గం అయితే లేకుండా పోయింది, శాంతి చర్చలో అవకాశం లేకుండా పోయింది. సరెండరే చివరి మార్గం, లేకపోతే మాత్రం ఇక అరెస్ట్ లేకపోతే ఇక ఎన్కౌంటర్కు గురయ్యే సందర్భం అయితే మాత్రం నేరుగా కేంద్ర ప్రభుత్వమే చెప్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకలాపాలు అయితే మాత్రం అడ్డుగా మారిపోయాయి. ఇక ఎక్కడికక్కడే వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది. ఒక 4 కీలక నేతలు కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా లేనంత స్థితికి కూడా చేరిపోవడంతో అలాంటి సందర్భంలో ఇక పార్టీ మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో తాజాగా ఇక దేవుజీ గారి యొక్క సరెండరు మరి ఏ రకంగా ఉంటుంది, భవిష్యత్తులో మరి మావోయిస్టు పార్టీ ఉనికి ఉంటుందా లేదా,
ఎవరు దీన్ని నాయకత్వం వహిస్తారు? ఒకవైపు ఇక క్యాంపులు ఎక్కడికక్కడే అడుగు తీస్తే అడుగు పెట్టినంత దారుణంగా ఇటు జల్లడబడుతున్న సిఆర్పిఎఫ్ నేపథ్యంలో ఇక మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఉంటాయా లేదా, ప్రజా జీవితంలోకి వచ్చి కోట్లాడతామన్నా మరి ఈ సందర్భంలో మరి ఇది సఫలీకృతం అవుతుందా, మారిన పరిస్థితులు తగ్గట్టు మావోయిస్టు పార్టీ ఎలాంటి మార్పులు చేసుకొని మరి ప్రజాస్వామ్యయుతంగా సాయుధ పోరాటం లేకుండా మరి పోరాటాలు చేస్తుంది? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలందరికీ సమాధానం దొరకాలంటే మాత్రం మరికొద్ది రోజుల్లో బయటికి వచ్చిన తర్వాత సరెండర్ అయిన వ్యక్తులు మరి వాళ్ళు తీసుకునే కార్యాచరణను బట్టి మాత్రం ఆధారపడి ఉంటుంది.